సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మా గత 2024-26 ప్యానెల్లో నా అధ్యక్షతన ఆర్యవైశ్య సంఘం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాం. ఈరోజు 2026-28 ఎన్నికలకు గాను మా ప్యానెల్ అభ్యర్థిగా తోడు వినోద్ కుమార్ ప్యానెల్ని బలపరచడం జరిగింది. ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంఘానికి ₹1 కోటి వృధా ఖర్చు చేశారు. దాని నుండి రెవెన్యూ లేదనే మాట అంటున్నారు. ఎలాంటి వాస్తవం లేదు. కాకపోతే ₹1 కోటి అనేది ఎక్కడ కూడా అభివృద్ధిలో ₹1 కోటి అయింది వాస్తవమే. కాకపోతే మన దగ్గర ఉన్న వాష్రూమ్ల ఇబ్బంది మరియు ఆఫీస్ రూమ్ ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా 30-35% వాష్రూమ్లకు వెళ్ళడం జరిగింది, వాష్రూమ్లకు చేయడం జరిగింది. అలాగే 30-35% మన ఆఫీస్ రూమ్ కానివ్వండి, ఏసీఆర్లోకి వెళ్ళడానికి లిఫ్ట్ కానివ్వండి, ఆ రకంగా పిఎస్సి క్యాబిన్ చేయించడంలో 30-35 లక్షలు అయింటాయి. దాదాపుగా ఒక 30% పెట్టి మేము కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించడం, మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరి సూచనలు సలహాలు తీసుకొని మేము ఆ రోజు పని చేయడం జరిగింది. ఇలాంటి ఇది లేకుండా మా పైన అవాస్తవాలు చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే మనము ఆదాయము పెంచుకోవాలనే ఉద్దేశంతో మొదటగా షెడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దాదాపుగా షెడ్ ఎక్స్టెన్షన్ చేయడం వలన దాదాపుగా మనకు రెవెన్యూ పెరుగుతున్న సంపాదన సృష్టిస్తామనే ఒక ఉద్దేశంతో అది రెవెన్యూ పెంచడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో దాదాపుగా 20-22 ఫంక్షన్లే అయ్యాయి. కాకపోతే ఈ రోజు మేము షెడ్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల 25 ఫంక్షన్లను 20-25 నుండి 40-45 ఫంక్షన్లు చేయడంలో మా కార్యవర్గం తీవ్రంగా ప్రయత్నించి అన్ని విధంగా సజావుగా వచ్చే కస్టమర్లందరూ కూడా సేవలు అందించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకపోతే దాని నుండి లాభాలు ఉన్నాయా కాన్ఫరెన్స్ హాల్ నుండి అన్నారు. కాకపోతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సంఘ గౌరవాన్ని పెంచే విధంగా మా కార్యవర్గం పనిచేసిందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఇంకొకటి, మనకు వాష్రూమ్ల ఇబ్బంది ఏ రకంగా ఉంది అనేది ప్రతి ఆర్యవైశ్య సభ్యులకి అందరికీ కూడా తెలుసు. గతంలో చూసుకుంటే మన ఫంక్షన్ హాల్లో వాష్రూమ్లకు వెళ్ళడానికి లేడీస్ ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మీరందరూ కూడా చూసిన విషయమే. కాకపోతే ఎన్నికల ప్రచారంలో ఇలాంటి దుష్ప్రచారాలు మా పైన చేయొద్దని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మాజీ అధ్యక్ష కార్యదర్శుల సూచనల మేరకు మా కార్యవర్గానికి వచ్చిన ఒక చిట్టి రూపకంగా సంఘానికి ఆదాయాన్ని పెంచే విషయాన్ని మాజీ అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో చిట్టీల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘానికే ఏదైనా నష్టం ఉంటే మా కార్యవర్గం చేసుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇకపోతే మా అదృష్టవశాత్తు ఈ రోజుకి చిట్టి మొత్తం కంప్లీట్ అయింది. ఏ ఒక్క రూపాయి కూడా డ్యూ లేకుండా మన సంఘానికి దాదాపుగా 50-60 లక్షల ఆదాయాన్ని సృష్టించాం. ఇది తెలియడానికి సంతోషిస్తున్నాం. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.